ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రైవేట్ కంపెనీలకు దోషిపెట్టిన వ్యవహారం అంతా బయటకు వస్తుంది, అదే పొడుస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎవరెవరితోని ఎవరెవరు మాట్లాడుకున్నారు ఏంది ఏం కథ ఆఖరికి వస్తారు కల్లా భార్య భర్తలు మాట్లాడుకున్న విషయాలు కూడా మనం విన్నాం కాబట్టి అదే పొడుస్తారు. ఇక కంటికి కనపడ్డ కంటికి ఇంపైన సర్కారు భూములను మొత్తం కథం పట్టిస్తుంది, అదేంచిపోస్తారు. ఇక అన్నీ లెక్కలు కడతారు, లెక్కలు అడుగుతారు, అద్దులు ఆల్మాలు బిర్రగా బయటికి అడుగుతారు. కాబట్టి వాము నా ఇజ్జతి విలువ మొత్తం పోతుంది అసెంబ్లీలో అని ఈ రకంగా లోపడంగా బదులుకొని అక్కడ నియోజకవర్గానికి పోకుండా ఇటు అసెంబ్లీకి రాకుండా తమ ఫామ్ హౌస్ కాడ ప్రజల సొమ్ముతోని కట్టుకున్న ఫామ్ హౌస్ కాడ తమాషగా బాయి కాడ అండబెట్టి ఇక ఈ రకంగా ఇక నిన్న ఎలకతుర్తి పోయి పత్తిత్తు పలుకులు పలికిండు సారు. మరి అయ్యే పలుకులు నువ్వు అసెంబ్లీకి వచ్చి పలికితే వీళ్ళు సమాధానం ఇస్తారు కదా. ఇక గిసవంటి కథలు గిసవంటి వ్యవహారం చేసుకుంటా నేను శుద్ధ పూసని సొక్కం పూసని నేను చేస్తే ఓ నీ దండం పెడితే మూత మోగింది మొయ్యిన. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఈగలు దోమలు గబ్బు కొడుతున్నాయి అనేది ఈయన మాట్లాడుకొస్తుండు. మరి ఈయన చేసిన వ్యవహారం ఏందో నేను నా 10 ఏళ్ల రాజ్యంలో నేను బ్రహ్మాండంగా ఉరుకలు పెట్టించిన ప్రగతి అని అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అయిపోవు కదా. అసెంబ్లీకి ఎందుకు రా ఇయ్యాలా గాడికి పోతానికి చేతనైంది. మరి ఈ అసెంబ్లీకి వచ్చి 2 ముచ్చట్లు మాట్లాడటానికి ఎందుకు చేత కాలేదు. ఏందో ఏమో అంతే జనాలు అంత ఎడ్డోళ్ళు, జనాలకు ఏం తెలియదా అనుకుంటున్నా. ఇంకో నేను మర్చిపోతున్నా ఇక చూడండి. మనం కూడా చెప్పుకున్నాం, ఛాయలు బిస్కోట్లు అందించి మామ 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 అని మామకు కాళ్ళల్లో చేతుల్లో మెదులుకుంటా ఛాయల బిస్కోట్ అందించి ఉద్యమంలో ఈయన ఎప్పుడైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసినో 2001 ఏప్రిల్ 20వ తారీఖు నాడు గా నుంచి మొదలు పెడితే మామ మామ అని మేనమామ అని వెంట తిరిగితే ఇక చూడండి నిన్న బీఆర్ఎస్ రైతోత్సవ సభ అని ఎలకతూర్తిలో పెడితే కనీసం హరీష్ రావు ఫోటో లేదు. ఒక్కడొకరికి కళ్ళు బగ్గన మండిపడుతున్నాయి. ఒక్కడొక హరీష్ రావు అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతురు. ఇక చూస్తాం అని ఓపిక పడుతురు. ఇప్పుడు హరీష్ రావు ముందా ఈయన ముందా? ఈయన కేటీఆర్. ఈ రాముల ముందా హరీష్ రావు ముందా? ఈయన ఎప్పుడు వచ్చిండు పార్టీలకు, ఆయన ఎప్పటిసంది పోరాడిండు ఈయనతోటి. ఇప్పుడు వీళ్ళదంటే వీళ్ళకే ఇప్పుడు ఇక రేపు చూడరాదు కథ ఇంకెట్టుంటుందో ముందలనే ఉంది ముసుళ్ళ పండుగ. ఇక ఈ తండ్రి కొడుకు పోవడమే ఉంది. మరి మధ్యలో హరీష్ పెట్టవచ్చుగా. ఆయనని ఎప్పుడో కడకు నూకిర్రు, పొమ్మరం లేక పొగ పెడుతుర్రు. ఆయనకు ఇప్పుడు ఆయన పక్కగా జరిగితే కథ ఇక ఇది మొత్తం అంతా కింద మీద మొత్తం ఉయ్యాలి. కానీ ఇక చూస్తుండు. ఇప్పుడు ఏమనద్దు ఇక మీది మాటకే ఏదో కడుపులో మాత్రం అది మొత్తం అగ్నిపర్వతం లాగా లావా మొత్తం బయటికి రాబోతుంది. కానీ దాన్ని అనుస్తా ఉండు హరీష్ రావు. అవుపడుతుంది కదా, తండ్రి కొడుకుదే ఉన్నది, హరీష్ రావుది ఎందుకు లేదు ఫోటో? అట్లా ఆయన ఎప్పుడో కడకు నూకిరని కూడా ఆయనకు తెలుసు. కానీ ఎప్పుడు మంగళం పెట్టి వస్తాను అనేది కూడా ఆయన మధ్యలో మెదులుతుంది. ఈనాడు ఇళ్ళ కూడా ఏం రాసిడయ్యా, తెలంగాణకు కాంగ్రెసే విలన్. మళ్ళీ ఇల్లు అదే రాసుకొచ్చారు. గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు. కమిషన్లు తీసుకోవడం, సంచులు మోయడమే ఆ పార్టీ పని. 420 హామీల అమలులో వైఫల్యం. ప్రభుత్వాన్ని మేము పడగొట్టాం, ప్రజలే వారి వీపులు సాఫ్ చేస్తారు, పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు